హలో ఫ్రెండ్స్. క్రికెట్‌లో రైవల్రీస్ అనేవి స్టేడియంలో పుడుతూ ఉంటాయి. కానీ ఈరోజు నేను చెప్పబోయే రైవల్రీ మాత్రం మన తెలుగు స్టేట్స్‌లో పుట్టింది. యెస్. మన తెలుగు క్యాంటీన్స్‌లో, హోటల్స్‌లో, క్లాస్ రూమ్స్‌లో పుట్టిన రైవల్రీ ఇది. అండ్ ఈరోజు ఈ రైవల్రీ ఐపీఎల్‌లోనే మోస్ట్ ఫ్యాసినేటింగ్, మోస్ట్ పర్సనల్, మోస్ట్ ఎమోషనల్ చార్జ్డ్ రైవల్రీస్‌లో ఒకటిగా మారింది. హైలైట్ ఏంటంటే ఈ రైవల్రీ 2 ఫ్రాంచైజెస్ మధ్యలో కాదు. ఈ రైవల్రీ తెలుగు స్టేట్స్‌లో ఉండే క్రికెట్ ఫ్యాన్స్ మధ్యలో జరిగింది. ఈ రైవల్రీ ఎవరి మధ్యలో జరిగిందో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. యెస్. ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ ఆర్‌సీబీ. కానీ ఈ రైవల్రీని ఆర్‌సీబీ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ కాదు. రాయల్ ఛాలెంజర్స్ ఫ్యాన్స్ వర్సెస్ ఆరెంజ్ ఆర్మీ మధ్యలో జరుగుతుంది. సో ఈ రైవల్రీ ఎలా పుట్టింది? ఇది ఏ స్టేజ్‌కి వచ్చింది? ఇక ముందు ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఆరిజిన్ డెక్కన్ చార్జర్స్ వాళ్ళ ఫ్రాంచైజీని రీప్లేస్ చేస్తూ 2013లో సన్ రైజర్స్ హైదరాబాద్ అనే టీంతో ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి వరకు డెక్కన్ చార్జర్సే తెలుగు వాళ్ళకి హోమ్ టీం. ఆ ప్లేస్లోకి ఎస్ఆర్హెచ్ వచ్చింది. సో ఆబ్వియస్ గా డెక్కన్ చార్జర్స్ కి చూపించిన సపోర్టే సన్ రైజర్స్ కూడా తెలుగు ఫ్యాన్స్ చూపించాలి. చూపించారు కూడా. కానీ డెక్కన్ చార్జర్స్కి వచ్చినంత సపోర్ట్ మాత్రం సన్ రైజర్స్ కి రాలేదు. ఎందుకంటే తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ లో చీలిక వచ్చింది. ఆ చీలికకి కారణం ఒక ప్లేయర్. ఆ ప్లేయర్ పేరే విరాట్ కోహ్లీ. 2013కి విరాట్ కోహ్లీ స్టార్ ప్లేయర్‌గా ఎదిగాడు. సచిన్, ధోని తర్వాత అంత క్రేజ్ తెచ్చుకున్న ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది విరాట్ కోహ్లీనే. విరాట్‌కున్న ప్యాషన్, అగ్రెషన్ చూసి దేశంలోని క్రికెట్ ఫ్యాన్స్ అంతా కూడా విరాట్‌కి ఫ్యాన్స్ అయిపోయారు. వాళ్ళలో తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అండ్ ఐపీఎల్ విషయానికొస్తే విరాట్ కోహ్లీ తెలుగు ఫ్యాన్స్ అంతా కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకి సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. ఫేవరెట్ ప్లేయర్ మీద ఉన్న ప్రేమతో సగం తెలుగు ఫ్యాన్స్ ఆర్‌సీబీకి సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. అండ్ ఇంకో సగం ఎస్ఆర్‌హెచ్‌కి సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. అండ్ అలా తెలుగు ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కి, తెలుగు ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్‌కి మధ్య రైవల్రీ అనేది మొదలైంది. టీమ్స్ మధ్యలో రైవల్రీ ఉందో లేదో తెలీదు కానీ ఆరెంజ్ ఆర్మీకి ఇంకా తెలుగు ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కి మధ్యలో మాత్రం మామూలు రైవల్రీ ఉండదు. అండ్ నెంబర్స్ ప్రకారం చూసుకుంటే ఎస్ఆర్‌హెచ్‌దే ఈ రైవల్రీలో అప్పర్ హ్యాండ్‌గా ఉంది. నేను వీడియో చేస్తున్న టైంకి ఐపీఎల్‌లో ఎస్ఆర్‌హెచ్ ఇంకా ఆర్‌సీబీ 28 సార్లు తలబడితే ఎస్ఆర్‌హెచ్ 15 సార్లు గెలిచింది. అండ్ ఆర్‌సీబీ 12 సార్లు గెలిచింది. ఒక మ్యాచ్ నో రిజల్ట్‌గా నిలిచింది. అండ్ 2 టీమ్స్ కూడా తమ హోమ్ అడ్వాంటేజ్‌ని బాగా యూజ్ చేసుకున్నాయి. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఎస్ఆర్‌హెచ్ ఆడిన 9 మ్యాచెస్‌లో 6 మ్యాచ్‌లు గెలిచింది. ఆర్‌సీబీ చిన్నస్వామి స్టేడియంలో ఆడిన 8 మ్యాచెస్‌లో 5 మ్యాచ్‌లు గెలిచింది. ఇక ఇండివిడ్యువల్ స్టాట్స్ విషయానికొస్తే ఎస్ఆర్‌హెచ్ మీద విరాట్ కోహ్లీ 762 పరుగులు చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీస్ అండ్ ఒక సెంచరీ కూడా ఉంది. ఎస్ఆర్‌హెచ్ మీద వేరే ఏ టీమ్ బ్యాట్స్‌మన్ కూడా ఇన్ని రన్స్ అయితే చేయలేదు. ఆఫ్‌కోర్స్ ఈ రైవల్రీలో కొన్ని మెమరబుల్ మ్యాచెస్ కూడా ఉన్నాయి. లైక్ ది ఫస్ట్ ఎవర్ మ్యాచ్ ఇన్ 2013. ఎస్ఆర్‌హెచ్ ఇంకా ఆర్‌సీబీ తలపడిన ఫస్ట్ మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్‌కి వెళ్ళింది. సూపర్ ఓవర్‌లో ఎస్ఆర్‌హెచ్ గెలిచింది. ఆ తర్వాత 2015లో జరిగిన రెయిన్ ఎఫెక్టెడ్ మ్యాచ్. అప్పుడు వర్షం పడడంతో ఎస్ఆర్‌హెచ్ 11 ఓవర్స్‌లో 135 పరుగులు చేసింది. ఆర్‌సీబీ బ్యాటింగ్‌కి ముందు కూడా వర్షం పడటంతో ఆర్‌సీబీ చేస్ చేయడానికి టార్గెట్ కాస్త 6 ఓవర్లకి 81గా మార్చారు. గేల్ అండ్ విరాట్ కోహ్లీ విరుచుకుపడి ఆడటంతో ఆర్‌సీబీ ఈ టార్గెట్‌ని చేస్ చేసింది. ముఖ్యంగా భువీ వేసిన లాస్ట్ ఓవర్‌లో విరాట్ కోహ్లీ ఆడిన షాట్స్ అయితే ఎవర్ గ్రీన్‌గా నిలిచిపోయాయి. ఇకపోతే 2016 ఐపీఎల్ రైవల్రీని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది ఇదే. ఈ సీజన్‌లో కోహ్లీ ఒంటి చేత్తో ఆర్‌సీబీని ఫైనల్స్‌కి తీసుకొనొచ్చాడు. ఇటువైపు ఎస్ఆర్‌హెచ్ ఎలిమినేటర్స్‌లో గెలిచి ఫైనల్‌కి చేరుకుంది. వార్నర్ ఇంకా బెన్ కటింగ్ సూపర్ బ్యాటింగ్‌తో ఎస్ఆర్‌హెచ్ 200 పరుగుల భారీ టార్గెట్‌ని సెట్ చేసింది. కానీ ఆర్‌సీబీ టార్గెట్‌ని చూసి భయపడలేదు. ఇన్‌ఫాక్ట్ గేల్, కోహ్లీ దెబ్బకి 9 ఓవర్‌లోనే ఆర్‌సీబీ 100 రన్‌లను కంప్లీట్ చేసుకుంది. ఇక ఆర్‌సీబీది గెలుపు ఖాయం, కప్పు సొంతం అవుతుందని చెప్పి అనుకున్న టైంలో ఎస్ఆర్‌హెచ్ బౌలర్స్ మ్యాజిక్ చేయడం స్టార్ట్ చేశారు. ముఖ్యంగా బెన్ కటింగ్ కీలకమైన వికెట్లు తీసి ఆర్‌సీబీ ఆశల్ని ఆవిరి చేసి ఎస్ఆర్‌హెచ్‌కి మొట్టమొదటి ఐపీఎల్ టైటిల్‌ని అందించాడు. ఇక నెక్స్ట్ 2024 ఐపీఎల్‌లో ఆర్‌సీబీ పేరు మీదున్న హైయెస్ట్ టీమ్ టోటల్ రికార్డ్‌ని ఎస్ఆర్‌హెచ్ ఆర్‌సీబీ మీదనే బ్రేక్ చేసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ 287 పరుగులు చేసి రికార్డ్‌ని తిరగరాసింది. హైలైట్ ఏంటంటే ఈ మ్యాచ్‌లో కార్తిక్ విరుచుకుపడి ఆడాడు. ఆల్మోస్ట్ ఆర్‌సీబీని గెలుపంచుల వరకు తీసుకొని వెళ్ళాడు. సో ఇలాగా ఆర్‌సీబీ ఇంకా ఎస్ఆర్‌హెచ్ ఆడిన మ్యాచెస్ ఫ్యాన్స్‌కి ఎన్నో మెమరీస్‌ని క్రియేట్ చేస్తూ ఈ రైవల్రీని ముందుకు తీసుకొని వెళ్ళాయి. ఫ్యాన్ వార్స్. ఇక ఫ్యాన్ వార్స్ విషయానికొస్తే ఆరెంజ్ ఆర్మీ వర్సెస్ తెలుగు ఆర్‌సీబీ ఫ్యాన్స్ మధ్యలో రైవల్రీ ఏ రేంజ్‌కి వెళ్ళిందంటే వీళ్ళు తమ టీం గెలుపు కంటే ఎదుటి టీం ఓటమినే ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు.
ఈ 2 టీమ్స్ మ్యాచ్ ఆడుతున్నాయంటే తెలుగు సోషల్ మీడియా మొత్తం మీమ్స్ ఇంకా ట్రోల్స్‌తో నిండిపోతూ ఉంటాయి. అండ్ రీసెంట్‌గా జరిగిన మ్యాచ్ చూసే ఉంటారు. ఆ మ్యాచ్ టికెట్స్ బ్లాక్‌లో 1,00,000కి అమ్మారని చెప్పి టాక్. అండ్ ఈసారి ఎస్ఆర్‌హెచ్, ఆర్‌సీబీ 2 కూడా ప్లే ఆఫ్స్‌కి వెళ్ళాయి. సో ఈ 2 టీమ్‌లు ఫైనల్ ఆడే ఛాన్స్ కూడా ఉంది. అదే కానీ జరిగితే ఈ ఫ్యాన్ వార్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళటం ఖాయం. అండ్ మొన్న జరిగిన మ్యాచ్ చూసే ఉంటారు. హెడ్ వర్సెస్ విరాట్ కోహ్లీ. హెడ్ వికెట్ పడగానే కోహ్లీ అగ్రెసివ్‌గా సెలబ్రేట్ చేశాడు. ఆ తర్వాత కోహ్లీ బ్యాటింగ్ అప్పుడు హెడ్ కోహ్లీని రెచ్చగొట్టేలా ఏదో అన్నాడు. అండ్ రెస్పాన్స్‌గా కోహ్లీ హెడ్‌ని మల్టిపుల్ టైమ్స్ స్లెడ్జ్ చేశాడు. అండ్ మ్యాచ్ అంతా అయ్యాక కోహ్లీ హెడ్‌కి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. సో చూస్తుంటే ఫ్యాన్స్ మధ్యలో ఉన్న రైవల్రీ కాస్త ప్లేయర్స్‌కి కూడా పాకినట్లుంది. అండ్ ఇంకో విషయం గమనించారా? ఈసారి ప్లే ఆఫ్స్ 2016 ప్లే ఆఫ్స్‌కి చాలా అంటే చాలా సిమిలర్‌గా ఉంది. అండ్ 2016లో ఏం జరిగిందో మనందరికి తెలుసు. సో అదే గనక రిపీట్ అయ్యి ఎస్ఆర్‌హెచ్, ఆర్‌సీబీ ఫైనల్స్‌లో కలుసుకుంటే ఈ రైవల్రీ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళే అవకాశం ఉంది. మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దనుకుంటే మన ఛానల్‌కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హావ్ ఎ నైస్ డే.